ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. రష్యా ప్రెసిడెంట్ ప్రతి ఏడాది చివరిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. జర్నలిస్టులతో ముఖాముఖి మాట్లాడతారు. గురువారం నాడు ఆయన మీడియాతో సుమారు 4 గంటల పాటు ముచ్చటించారు. ప్రధానంగా ఆయన ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే రష్యా కొత్త మ్యాప్ ప్రదర్శించారు. ఆ మ్యాప్లో ఉక్రెయిన్లోని కొంత భాగాన్ని ఆయన రష్యాలో కలుపుకున్నారు. ఉక్రెయిన్ను ఎప్పుడో ఆక్రమించాల్సిందని పుతిన్ అన్నారు. మీడియాతో ఇంకా ఆయన ఏమన్నారు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రతి ఏడాది చివర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టులతో ముఖాముఖి మాట్లాడుతారు. ఈ ఏడాది మీడియా సమావేశం గురువారం జరిగింది. ఇక ఆయన ప్రధానంగా యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. యుక్రెయిన్పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ఎప్పుడు ప్రారంభించాల్సిందన్నారు. అంతేకాకుండా యుద్ధానికి ముందు పూర్తి సన్నద్ధతతో దిగాల్సిందన్నారు పుతిన్. 2022లో యుక్రెయిన్పై యుద్ధం మొదలెట్టింది రష్యా. దీన్ని పుతిన్ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అని సంబోధించారు. కాగా రష్యా యుక్రెయిన్ నుంచి క్రిమియాను 2014లో స్వాధీనం చేసుకుంది. అటు తర్వాత రష్యా అనుకూల దళాలు తూర్పు యుక్రెయిన్తో తరచూ ఘర్షణలకు దిగేవి. 8 ఏళ్ల తర్వాత పుతిన్ రంగంలో దిగి యుక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించుకోవాలనుకున్నాడు. అలా ఫిబ్రవరి 24, 2022లో యుక్రెయిన్తో యుద్ధం మొదలెట్టింది రష్యా. సుమారు 4 గంటల పాటు జరిగిన మీడియా సమావేశంలో ఆయన సిరియా గురించి, బషర్ అల్ అసద్ గురించి ప్రస్తావించారు. రష్యా స్థానిక అంశాలు అంటే ధరలు, ఓటర్ను తప్పించి అణ్వాయుధాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోందన్నారు. కాగా ఈ మీడియా సమావేశం గురువారం నాడు దేశంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పుతిన్ మీడియా సమావేశంలో కూర్చుంటే వెనుక బ్లూ స్క్రీన్ పై కొత్త రకం మ్యాప్ను ప్రదర్శించారు. ఈ మ్యాప్లో యుక్రెయిన్లోని కొంత భాగాన్ని విలీనం చేసినట్టు చూపించింది రష్యా. మీడియా సమావేశంలో సాధారణ పౌరుల నుంచి విదేశీ జర్నలిస్టులు, పెన్షనర్లు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూనే జవాబిచ్చారు. బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోసెన్బర్గ్ పుతిన్ను మీకంటే ముందు ప్రెసిడెంట్గా పనిచేసిన బోరిస్ ఎలిస్టిన్ కంటే మీ పాలన బాగుందని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. దీనికి పుతిన్ సమాధానమిస్తూ తన పాలనలో రష్యా సుప్రీం పవర్గా ఎదిగిందని సమాధానమిచ్చారు. ప్రస్తుతం రష్యా ఎలా ఉందో మీ కళ్ల ముందే ఉంది. బలమైన శక్తిగా ఎదుగుతున్నామన్నారు. 25 ఏళ్ల క్రితం రష్యా ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యింది. ఇక అటు నుంచి సిరియాలోని అసద్ ప్రస్తావన రావడం జరిగింది. అసద్ ఓడిపోవడం క్రెమ్లిన్ పరాజయం కాదన్నారు. కాగా అసద్కు గత కొన్ని సంవత్సరాల నుంచి రష్యా సైనికులు అండదండగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం క్లిష్టంగా ఉన్నాయన్నారు పుతిన్. అయితే సిరియా మాజీ ప్రెసిడెంట్ అసద్ను తాను కలవలేదన్నారు. ఈ నెల ప్రారంభంలో అసద్ డమాస్కస్ నుంచి మాస్కోకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే అసద్తో త్వరలోనే భేటీ కాబోతున్నట్టు చెప్పారు. అయితే సిరియాలో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో మాట్లాడి మధ్యధరా సముద్రంలో ఉన్న తమ మిలిటరీ బేస్లను కొనసాగించాలని కోరుతామన్నారు. అది కేవలం హ్యుమానిటేరియన్ అవసరాల కోసమే వినియోగిస్తామన్నారు పుతిన్. అటు నుంచి అమెరికా ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావన వచ్చింది. గత 4 సంవత్సరాల నుంచి తాను ట్రంప్తో మాట్లాడలేదన్నారు. ట్రంప్ తనతో మాట్లాడాలనుకుంటే తాను సిద్ధమేనన్నారు. ట్రంప్తో పోల్చుకుంటే మీరు బలమైన పొజిషన్లో ఉన్నారు కదా అని ప్రశ్నిస్తే దానికి ఆయన అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ కోట్ను ప్రస్తావించారు. తాను చనిపోయినట్టు సృష్టించిన పుకార్లు కాస్త ఎక్కువ చేసి చూపించారు అనడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది. అటు నుంచి చైనా ప్రస్తావన తీసుకొచ్చారు. చైనా, రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు. గత దశాబ్దంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యాయన్నారు పుతిన్. మీడియా సమావేశంలో అత్యధికంగా యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. ఈ యుద్ధంలో సంధి కుదర్చడానికి తాను సిద్ధమేనన్నారు. అయితే ఎలాంటి షరతులు విధిస్తారనే అంశంపై స్పష్టత లేదు. రష్యా సైనికులు రోజురోజుకు ఫ్రంట్ లైన్లో దూసుకుపోతున్నారు. తన సైనికులను ఆయన హీరో అంటూ సంబోధించారు. ఒకానొక దశలో ఆయన వెనుక ప్రదర్శించిన మ్యాప్పై సంతకం కూడా చేశారు. తమ మాతృభూమి కోసం క్రూక్స్ రీజియన్లోని రష్యన్ మెరైన్లు పోరాడుతున్నారని ప్రశంసించారు. కాగా ఆయన మాట్లాడుతుంటే 2 వ్యక్తులు రష్యా మ్యాప్ను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. అలాగే యుక్రెయిన్లో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. 2014లో యుక్రెయిన్లోని లుహాన్స్క్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ రీజియన్లో రోడ్లు బాగా మెరుగుపడ్డాయన్నారు. ఇక చివరిగా అణ్వాయుధాల గురించి ప్రస్తావన వస్తే ముందు పాశ్చాత్య దేశాలను అడగండి అని అన్నారు.
ఒకవేళ యుక్రెయిన్ రష్యాపై పెద్ద ఎత్తున మిసైల్స్, డ్రోన్లు లేదా ఎయిర్ క్రాఫ్ట్ దాడులు చేస్తే దానికి తాము అణ్వాయుధాలతో జవాబు చెబుతామన్నారు. బెలారస్ పైన కానీ రష్యా సార్వభౌమత్వం ప్రమాదంలో పడితే తాము ఖచ్చితంగా అణ్వాయుధాలు వినియోగిస్తామన్నారు పుతిన్. కాగా రష్యా కొత్తగా మధ్య తరహా రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఒరెన్సిక్ను నవంబర్లో ప్రయోగించింది. తన పవర్ ఎంతో అని పరీక్షించేందుకు యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై ప్రయోగించామని పుతిన్ పేర్కొన్నారు. మరి ఒరెన్సిక్ను అమెరికా సరఫరా చేసిన సిస్టం కూల్చగలదా అని ప్రశ్నిస్తే నిజంగా దాని గురించి తనకు తెలియదని చిరునవ్వుతో అన్నారు. తమపై ఎన్ని ఆంక్షలు విధించినా ఆర్థికంగా బలంగా ఉన్నామన్నారు పుతిన్. జర్మనీతో పోల్చుకుంటే ఆర్థికంగా బలంగా ఉన్నామన్నారు. అయితే ద్రవ్యోల్బణం మాత్రం 9.1% ఉందని ఆయన అంగీకరించారు. సాధారణ స్థాయి కంటే కాస్త ఎక్కువే అని అన్నారు. అంతర్జాతీయ అంశాలతో పాటు దేశంలో పలు అంశాల గురించి కూడా ప్రస్తావించారు. టెలిఫోన్ స్కామర్ నుంచి యువత ఇళ్లు కొందామంటే రుణాలు దొరకడం లేదన్న అంశాల గురించి మాట్లాడారు. మొత్తానికి యుక్రెయిన్లోని కొంత భాగాన్ని కొత్త మ్యాప్లో చూపించారు. దీనిపై అటు అమెరికా, ఇటు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.